ఎసెన్షియా ఫార్మా కంపెనీలో గాయపడి మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ఒక్కొక్కరికి ₹1,00,000 చెక్కును అందజేసిన వైఎస్ఆర్సీపీ నేతలు అమర్నాథ్, ధర్మశ్రీ, కోలా గురువులు. ఇది మామూలు కవర్ అయిపోద్దండి. వారికి కావాల్సినటువంటి సహకారాన్ని మరి ముఖ్యంగా వారి బాగోగులు తెలుసుకొని వారితో పాటు ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదార్చేటువంటి కార్యక్రమం చేసిన తర్వాత కూడా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చనిపోయినటువంటి కుటుంబాలకి ₹5,00,000 పార్టీ పరంగా సహాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ప్రకటించడం, అలాగే గాయపడినటువంటి మరో 38 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారి బాగోగులు చూసుకునేటువంటి దానికి ₹1,00,000 పార్టీ పరంగా సహాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. ఈరోజే గౌరవ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, అలాగే ధర్మశ్రీ గారు, పార్టీ అధ్యక్షులు గురువు గారు అందరూ కూడా కలిసి దాదాపు చనిపోయినటువంటి కుటుంబాలందరినీ కూడా పిలమంచిలి, పాయకరావుపేట, గాజువాక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ₹5,00,000 చెక్కులను అందించేటువంటి కార్యక్రమం. వారితో పాటు కొంతమంది ఇప్పటికే గాయాలపాలి, ఇంకా కొంతమంది హాస్పిటల్లో ఉన్నటువంటి వారు 6 ఉంటే వారికి కూడా ₹1,00,000 చెప్పిన గాయాలపాలి కూడా అందించేటువంటి కార్యక్రమం చేశాం. ఈరోజు రేపట్లో మొత్తం 55 మందికి, అంటే 17 మంది చనిపోయినటువంటి కుటుంబాలకి ఎవరైతే గాయాల పాలైనటువంటి వారి కుటుంబాలు కూడా ఈ ₹1,00,000 చెక్కును కూడా ఈరోజు రేపట్లో, ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. విజయనగరంలో ఒక 6, అలాగే శ్రీకాకుళంలో ఒక 7,